యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 10, 11 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతన్నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, సమూయేలు ప్రవక్తను ఇశ్రాయేలీయులు తమకు రాజు కావాలని అడుగగా, యెహోవా దేవుడు సౌలును రాజుగా ఎన్నుకుని సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించినప్పుడు సౌలు దేవుని ఆత్మతో నింపబడి ప్రవక్తలతో కలిసి ప్రకటించసాగాడు. అది చూసిన అతన్ని ఎరిగిన వారంతా అతను ప్రవక్తల్లో ఉన్నాడా అని సౌలును చూసి ఆశ్చర్యపోయారు. దేవుడు ఎవరినైనా ఎన్నుకున్నారంటే వారిని అభిషేకించి గొప్ప చేస్తారు. ఎన్నిక లేని సౌలును ఎన్నుకుని ఇశ్రాయేలుకు గొప్ప రాజుగా చేశాడు. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. సత్య అనే అతను చాలా పేదవాడు, బాగా చదువుకున్నవాడు. దేవుడంటే చాలా భక్తి. రోజు దేవునితో సహవాసం చేస్తూ బైబిల్ చదువుతూ మందిరానికి రెగ్యులర్గా వెళ్తూ బాగా ప్రార్థిస్తూ ఉండేవాడు. సత్య వెళ్ళే చర్చి పాస్టర్ గారు సత్యను పిలిచి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని అతన్ని అభిషేకించి సేవ చేయమని చెప్తారు. సత్య దేవుని కృపలో చిన్న మందిరం మొదలు పెట్టగా దేవుని దయ వల్ల కొద్ది కాలంలోనే అతన్ని ఎరిగిన వారందరూ అతని బంధువులు ఆశ్చర్యపోయేలా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు. పెద్ద సంఘం, మంచి డబ్బు, ఇల్లు, ఇతర దేశాల నుండి ఆహ్వానాలు, ఇలా చాలా గొప్పగా ఆశీర్వదింపబడతాడు. బాగా ఆశీర్వదింపబడిన అతను ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదనే ఆలోచనతో దేవుని వద్ద మొర్ర పెట్టకుండా సంఘస్థులను ఆకర్షించడానికి ఏవేవో చేసేవాడు. అందువల్ల సంఘంలో మునుపటిలాగా స్వస్థతలు జరగటం లేదు. వాక్యం వినే వారికి ఇంపుగా అర్థమయ్యేలా ఉండటం లేదు. దాంతో జనం వేరే సంఘాలకు వెళ్ళటంతో అతని సంఘం రాను రాను జనం లేక ఆత్మలు రక్షింపబడక ఖాళీ అయిపోసాగింది. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 23, 24 వచనాల్లో అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. గనుక అతడు ప్రయాణం చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేనివాడై పడి ఉండెను. సౌలును అభిషేకించి దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా చేయగా సౌలు దేవుణ్ణి కాకుండా రాజ్యం నిలుపుకోవటానికి ప్రజల మెప్పును ఆశించగా దేవుని వద్ద నుండి దురాత్మ ఒకటి సౌలు మీదికి వస్తుంది. దేవుని ఆత్మ వచ్చినప్పుడు సౌలు ప్రవక్తల సమూహంతో మొదట ప్రకటించినప్పుడు మనం బాగా గమనిస్తే అతను తన బట్టలు తీసివేయలేదు. ఎప్పుడైతే దేవుని నుండి తప్పిపోయి దేవునికి కోపం తెప్పించాడో అప్పుడు దేవుని వద్ద నుండి దురాత్మ అతని మీదికి వచ్చింది. అందువల్ల రెండవసారి అతని మీదికి దేవుని ఆత్మ వచ్చినా అతనిలో దురాత్మ కూడా ఉండటం వల్ల బట్టలన్నీ తీసివేసి శరీరం పైన బట్ట లేకుండా సమూయేలు ప్రవక్త ఎదుట ప్రకటించుచూ పడి ఉన్నాడు. దేవుడు ఒకసారి ఎన్నుకుని అభిషేకించారు అంటే చాలా గొప్ప చేసి వాడుకుంటారు. మనం కూడా దేవుని నుండి పడిపోకుండా ఆశీర్వదింపబడ్డాక ఇంకా జాగ్రత్తగా దేవునితో సమయం గడపాలి. దేవుని నుండి ఎప్పుడు దూరం కాకూడదు. దేవుణ్ణి కాక లోకానికి వాల్యూ ఇవ్వకూడదు. దేవునికి కోపం తెప్పించిన సౌలులా కాకుండా నా హృదయానుసారుడు అని దేవుని మెప్పు పొందిన దావీదులా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దేవా, సౌలులా మిమ్మల్ని కాకుండా లోకాన్ని మెప్పించాలని అనుకోవద్దు అని
మాకు నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా. ఎల్లప్పుడూ మేము మిమ్మల్ని ఘనపరుస్తూ మీ మెప్పు పొందువారంగా ఉండుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు మిమ్మల్ని ఘనపరుస్తూ మీతో సమయం గడుపుతూ ఉండులాగున ఆశీర్వదించండి. వారిని గొప్ప చేసి అన్ని రంగాలలో అభివృద్ధి పరచండి. వారి ఆర్థిక అవసరతలన్నీ తీర్చండి. వారిని ఐశ్వర్యంతో నింపండి. అనారోగ్యాలను తీసివేసి ఆరోగ్యం, దీర్ఘాయువు దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. జాబ్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. వివాహం కాని వారికి ఘనంగా వివాహం జరిపించండి. మేమందరం ఈ దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.